మాట్లాడే సవాలే మనం బీజేపీ బీజేపీ అభిప్రాయం ఏమంటే కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఏమైతే లేవు, సౌకర్యం లేవు, కరెంట్ బిల్లు లేదు, బాగున్నాంలే ఏమి బీజేపీ అని ప్రభుత్వం జనాలు కూడా మంచిగా ఉంటారు. అది కాంగ్రెస్ అంటే మన ఇదే రాజ్యందే పొలం అంతే, పాతకాలమే కాంగ్రెస్ చేతికి ఇచ్చినామంటే కాంగ్రెస్ పథకం ఏమైతే లేదు. మోదీ గారి పాలన ఏం నచ్చింది మీకు? మోదీ గారి పాలనలో చాలా వచ్చినాయి తెలుసుకున్న వాళ్ళకి, అన్ని మీన చేస్తేనే కింద పనులు ఆయన చేసినవి చాలా ఉన్నాయి, కానీ వీళ్ళు సహకరించుకుంటలేరు అంతే. అది డీకే అరుణమ్మ గారు ఇక్కడ తిరిగారా ఈ ప్రాంతం తిరిగిండ్రు. ఈరోజు కూడా మీటింగ్ కూడా ఉంది మా ఊర్లో. ఏమి ఖచ్చితంగా అంటే ఎంపీ అయితే మాత్రం డీకే అన్న కంపల్సరీ. ఇక్కడ ఏం చేస్తుంటారు? వ్యవసాయం. చెప్పండి, ఒక రైతుగా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్లలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీ పక్క బీజేపీ. ఎందుకని బీజేపీ? ఎందుకంటే పనులు బట్టి మంచితనం చూసి నరేంద్ర మోడీ మంచోడు కాబట్టి మన డీకే అరుణ రావాలని మనం కోరుకుంటున్నాం. లోకల్ మనిషి కదా డీకే అరుణ. వంశీచంద్రెడ్డి తిరగడ పబ్లిక్ సమస్యలు ఫోకస్ చేయడం. వంశీచంద్రెడ్డి ఇంతవరకు పునం కూడా లేడు ఇక్కడ. ఫోటోలు దాంట్లో చూసాం కానీ డైరెక్టర్ ఎప్పుడు చూడలేదు. కానీ మాకు పనులు చేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి లేక ఆమెలు ఇచ్చి తుంగలో దొక్కి వెళ్ళిపోతే మనకేం పనులు అయితే చెప్పు. మాకు ఏం కావాలో నిధులు పనులు అయితే మాకు కూడా గ్రామంలో మంచి పేరు వస్తుంది. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డే నెంబర్లు కానీ, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో సమస్య తీరినామంటే దానికి మంచితనం వస్తుంది. ఏం చేయడానికి ఏం వస్తే చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా డీకే అరుణమ్మ గారు మరి గెలిస్తే అందుబాటులో ఉంటారు? మా లోకల్లో ఉంటుంది కాబట్టి మేమంతా కలుసుకుంటాం, మాట్లాడతాం. ఏమన్నా పనులు చేయాలనుకుంటే కూడా ఎంపీ కోట కిందనో ఏ దానిల కిందనో చేపించుకునే ధైర్యం మాకుంది. చేస్తామని నమ్మకం ఉంది. పార్టీ పక్కకైనా చేంజ్ అయినా మనకేం సంబంధం లేదు. మన పనులు కావాలి, ఊర్లో సమస్యలు తీరాలి, మనకి పనులు కావాలి. భాగీరథ తొంగలో దొక్కిరి, రైతు బంధు అనే రైతు బంధు బాయ్, 6 గ్యారెంటీలు అనే సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు తీసుకుంటారు. ఇంతవరకు ఏం అమలుగా అయిందా అయ్యలేదా దాన్ని ఎవరు చెప్పే మానవాడు కూడా లేరు. దాంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందంటే లీడర్లే ఇప్పుడు ఎక్కడ లాడినా కూడా లీడర్లే పనిచేస్తారు. పేదవాళ్ళని పనిచేసేటోళ్ళు కాదు. 4 దినాల సంతా నెత్తిమీన మూట అన్నట్లు ఉంటుంది. వీళ్ళది గెలిచేటంత చెప్పు మస్తు హామీలు ఇస్తారు. గెలిచినాక నా పొయ్యిలు కట్టెకి తెచ్చుకున్నా అట్లా ఇట్లా అని మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. ఇంత పక్కల కృష్ణానది ఉంది కానీ ఉసుక కొట్టడానికే ఛాన్స్ లేదు మాకు. అదే కాంట్రాక్టర్లు అయితే ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటున్నారు. లేదు, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే రైతు సస్తున్నాడు. ఇక్కడ పేదోని కంటే పోలీసు ముందరిని ఊరికి నిలబడతాడు. అదే బలిచినోడు పోతే పక్కలకి రాడు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. నా పేరు శరణ కృష్ణ. నేను ప్రస్తుతం ఇంతకుముందు ఇక్కడే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. మళ్ళీ ఇక్కడే నేను మొత్తం ఇక్కడే లోకల్. సో ఎట్లా ఉండబోతుంది? ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు. సో పార్లమెంట్కి సంబంధించి మహబూబ్నగర్ సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎంపీగా గెలుస్తున్నాం కన్నా దేశ భద్రత కొరకు మనకి బీజేపీ కావాలన్న. ఇక్కడ క్యాండిడేటు కొన్ని ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ తెలంగాణలో ఆ పార్టీలో ఈ పార్టీలో వస్తుంది, ఈ పార్టీలో ఆ పార్టీలో అవన్నీ మాకు నథింగ్, డోంట్ కేర్. మాకు ఒకటి గేమ్, మాకు నరేంద్ర సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కావాలి, నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎందుకని? దేశ భద్రత ఆయన ఉండాలి. 100% చేసినాడు. ఒక్క స్కామ్ లేదు. ప్రతి మినిస్టర్కు కూడా ఆయన ఫోన్లో కాంటాక్ట్ అయ్యి పని తీసుకుంటాడు. నేను పిలిస్తే మీరు అక్కడ వచ్చి నా దగ్గర టైం వేస్ట్ అవుతుంది అంటారు. ప్రతి మినిస్టర్కి ప్రతిరోజు సాయంత్రం ఆయన క్యాబినెట్ మినిస్టర్కి ఫోన్ చేసి ఆయన రిపోర్ట్ తీసుకుంటాడు. మరి పిఎల్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కలెక్షన్ చేస్తలేదు. సొంతంగా 18 గంటలు పని చేస్తూ ప్రతి మినిస్టర్ టైం వేస్ట్ చేయకుండా ఆయన ఇన్ఫర్మేషన్ ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఆయన శాఖ మంత్రి ఉంది. ఈ పార్లమెంట్ పరిధికి సంబంధించి అభ్యర్థుల విషయంలో చూస్తే కనుక ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అనుకోవచ్చు? 3 అభ్యర్థులు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో. ఇప్పుడు డీకే అరుణమ్మ గురించి చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యక్తిగతంగా చూస్తే అరుణమ్మ బెటర్. గెలుస్తారు. చేస్తారు. ఏది ఆశించదు ఆమె. ఎందుకంటే అన్ని పదులు చూసింది, డబ్బు కూడా ఉన్నాయి ఉంది. అందుకోసం ఆమెను గెలిపించాలనుకో.